విచిత్రవీర్యుడి మరణంతో హస్తినాపురం శోకసంద్రంలో మునిగిపోయింది. అంబికా అంబాలికలు వితంతువులయ్యారు. కురువంశం వారసుడు లేక చీకట్లో పడిపోయింది. ఆ నిస్సహాయ స్థితిలో రాజమాత సత్యవతి భీష్ముడిని వేడుకుంది. దేవవ్రత, కులధర్మాన్ని కాపాడటం కోసం నీ ప్రతిజ్ఞను పక్కనపెట్టి అంబికా అంబాలికలను వివాహం చేసుకుని వంశాన్ని నిలబెట్టు అని కోరంది. కాని భీష్ముడు తన ప్రతిజ్ఞకు కట్టుబడి ఉన్నాడు. దీంతో సత్యవతి కోరికను మళ్లీ సున్నితంగా తిరస్కరించాడు. అప్పుడు రాజమాత సత్యవతికి తన గతజీవితం గుర్తొచ్చింది. ఆమె వివాహానికి ముందే పరాశర మహర్షి వల్ల కలిగిన తన మొదటి కుమారుడైన వేదవ్యాసుడిని తలచుకుంది. తల్లి తలచుకోగానే సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు అంశ అయిన వ్యాసమహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు. అమ్మా, నీ ఆజ్ఞ ప్రకారం కురువంశాన్ని నిలబెట్టే బాధ్యత నాది అని సత్యవతితో చెప్పాడు. అలా నియమ పద్ధతిలో వ్యాసమహర్షి ద్వారా అంబికా అంబాలికలకు సంతానప్రాప్తి కలిగింది. అయితే మొదట అంబిక వ్యాసుడి వద్దకు వెళ్ళింది. కాని ఆయన తేజస్సును చూడలేక భయంతో కళ్ళు మూసుకుంది. ఫలితంగా ఆమెకు పుట్టినవాడే కళ్ళులేని ధృతగాస్తుడు. ఆ తరువాత అంబాలిక వ్యాసుడిని చూసి భయంతో పాడిపోయింది. అందుకే ఆమెకు పాండురోగంతో కూడిన పాండురాజు జన్మించాడు. వీరితో పాటు ఆ రాజవంశంలో దాసీపుత్రుడైన మహాజ్ఞాని విదురుడు కూడా జన్మించాడు. పెద్దవాడైన ధృతరాష్ట్రుడు అంధుడు కావడంతో సింహాసనాన్ని ఎవరు అధిష్ఠించాలి? పాండురాజు హస్తినాపుర పాలకుడిగా ఎలా మారాడు? వీరికి కురువంశంపై అధికారం కోసం యుద్ధం చేసే తరం ఎలా మొదలైంది అనేది రేపటి ఎపిసోడ్లో చూద్దాం.